వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ వీడియోలో ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 ఏదైతే షిఫ్ట్ 1 క్వశ్చన్స్ జరిగాయో ఆ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ మనకి ఆల్మోస్ట్ 8 to 9 క్వశ్చన్స్ స్టూడెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి వెన్ ఇండియన్ అసోసియేషన్ వాజ్ ఫౌండెడ్, ఇది క్వశ్చన్. వెన్ ఇండియన్ అసోసియేషన్ వాజ్ ఫౌండెడ్, సో ఆన్సర్ వచ్చేటప్పటికి మీకు 1876 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇది ఈజీ క్వశ్చన్గా చెప్పొచ్చు, ఈజీ టు మోడరేట్ అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే జనరల్గా ఇయర్స్ ఇస్తే ఈజీ టు మోడరేట్ క్వశ్చన్ అయి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇండియన్ అసోసియేషన్ వాజ్ ఫౌండెడ్ ఇన్ విచ్ ఇయర్ అని అడిగారు కాబట్టి సో ఎవరు దీనిని స్థాపించారు అనేది కూడా తెలియాలి మనకి. సురేంద్రనాథ్ బెనర్జీ. సో సురేంద్రనాథ్ బెనర్జీ గారు దీన్ని స్థాపించారు. ఆల్రెడీ ఇదే క్వశ్చన్ మనం డిస్కస్ చేసేసాం పార్టీస్ గురించి చెప్పినప్పుడు. మేబీ ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయేమో అని చెప్పి డిస్కస్ చేసాం, కానీ ఇయర్ డిస్కస్ చేయలేదు. లైక్ ఇండియన్ అసోసియేషన్ అనేది సురేంద్రనాథ్ బెనర్జీ గారు స్థాపించారు, బట్ ఇక్కడ ఇయర్ అడిగారు 1876. అయితే నెక్స్ట్ ఇంకొన్ని ఇంపార్టెంట్ అసోసియేషన్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఒకటి వచ్చేటప్పటికి మీకు ఆల్రెడీ తెలుసు 1885, దట్ ఈస్ నథింగ్ బట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, మీకు ఐడియా ఉంటుంది. అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఎవరి సహకారంతో నిర్మించారు, క్వశ్చన్ ఈజ్ డిఫరెంట్. అండ్ విత్ విచ్ సపోర్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఏవో హ్యూమ్గా చెప్పొచ్చు. సో ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ద నెక్స్ట్ వన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫస్ట్ సెక్షన్ అనేది ఎవరు కండక్ట్ చేశారు, ఎవరి అధ్యక్షతన జరిగింది అంటే విమేష్ చంద్ర బెనర్జీ. సో విమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షతన జరిగింది మొట్టమొదటి సమావేశం, కానీ స్థాపించింది ఏవో హ్యూమ్ గారి యొక్క కారణం వల్ల. అండ్ ద నెక్స్ట్ వన్, మనకి నెక్స్ట్ తెలియాల్సింది ముస్లిం లీగ్ అనేది 1906, 1906లో ముస్లిం లీగ్ అనేది ఏర్పడింది. దీనికి కారణం ఢాకా నవాబ్ అయిన సలీముల్లా ఖాన్. సో మనకి సలీముల్లా ఖాన్ ఎవరైతే ఉన్నారో ఢాకా నవాబ్, సో ఆయన కారణమయ్యారు. అండ్ అగా ఖాన్, వీళ్ళిద్దరూ కూడా మనకి ముస్లిం లీగ్ అనే దాన్ని స్థాపించడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి బాంబే అసోసియేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అని చెప్పేసి రెండు ఉన్నాయి. బాంబే అసోసియేషన్ అనే దాన్ని స్థాపించింది ఎవరు అంటే ఫిరోజ్ షా మెహతా అండ్ యాజ్ వెల్ యాజ్ బబ్రుద్దీన్ త్యాబ్జీ. బబ్రుద్దీన్ త్యాబ్జీ, ఫిరోజ్ షా మెహతా మనకి బాంబే అసోసియేషన్ అనే దాన్ని స్థాపించారు. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అనే దాన్ని దాదాబాయి నౌరోజీ స్థాపించడం జరిగింది. అలాగే ఇండియన్ లీగ్ అని చెప్పేసి ఉంది. ఇండియన్ లీగ్ అనే దాన్ని శిశిర్ కుమార్ ఘోష్ అనే ఆయన స్థాపించారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి 1923, ఇది వచ్చేటప్పటికి స్వరాజ్ పార్టీ అంటాం. ఆల్రెడీ మీకు తెలిసిందే, స్వరాజ్ పార్టీ మీద క్వశ్చన్స్ ఇస్తే మీరు మిస్ చేయడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే అన్నీ ఈజీగానే ఉంటాయి. 1923లో స్వరాజ్ పార్టీ స్టార్ట్ చేశారు. సో మోతీలాల్ నెహ్రూ ఎవరైతే ఉన్నారో ఆయన, చిత్తరంజన్ దాస్ కలిసి దీన్ని స్థాపించడం జరిగింది. అలాగే 1924లో హెచ్ఆర్ఏ పార్టీ అనే దాన్ని సత్యేంద్ర సానియల్, రామ్ ప్రసాద్ బిస్మల్ లాంటి వాళ్ళు కలిసి స్థాపించినట్టుగా మనకు తెలుసు. హెచ్ఆర్ఏ పార్టీ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అనేది. అలాగే 1928, 1928లో హెచ్ఎస్ఆర్ఏ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్, హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అండ్ స్వరాజ్ పార్టీ, ఇవి డిఫరెంట్గా ఉంటాయి. అలాగే బ్లాక్ ఫార్వర్డ్ పార్టీ అనే దాన్ని స్థాపించింది ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్. ఖుదా ఎక్తిమాత్ లేదా రెడ్ షర్ట్స్ పార్టీని స్థాపించింది ఎవరు అంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్గా చెప్పొచ్చు. ఒకసారి మళ్ళీ చూద్దాం. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించింది మనకి దట్ ఈస్ సుభాష్ చంద్రబోస్ గారు. ఆయన కన్నా ముందర మనకి ఇండియన్ నేషనల్ ఆర్మీ లేదా ఆజాద్ హిందూ ఫౌజ్ అనే దాన్ని స్థాపించింది మోహన్ సింగ్ గారు 1942లో. సో దాని తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు దాన్ని తీసుకోవడం జరిగింది. అండ్ దానికన్నా ముందర అంటే మనకి 1928 ఉంటుంది హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్. దానికన్నా ముందర 1924 హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్. సో దానికన్నా ముందర 1923 మనకి స్వరాజ్ పార్టీ. 1922, 1923కి మధ్యలో మనకి ఒక ఏర్పాటువాదం జరిగింది. నో చేంజర్స్ ప్రో చేంజర్స్ అనే ఏర్పాటువాదం ఎప్పుడు ఏర్పడింది అంటే చౌరా చౌరీ ఘటన తర్వాత. ఆఫ్టర్ 1922 దెర్ ఈస్ అ నో చేంజెస్ అండ్ ప్రో చేంజెస్ థియరీ ఈజ్ దేర్. సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రో చేంజర్సే చివరికి ఎలా మారారు అంటే స్వరాజ్ పార్టీ స్థాపకులుగా కూడా మారడం జరిగింది. సో దానికన్నా ముందర 1919 ఆల్ ఇండియా ఖిలాఫత్ ఉద్యమం లేదా ఆల్ ఇండియా ఖిలాఫత్ కాన్ఫరెన్స్ అనే దాన్ని అలీ బ్రదర్స్ స్టార్ట్ చేశారు, మొహమ్మద్ అలీ, షౌకత్ అలీ. సో దానికన్నా కొంచెం ముందరికి వెళ్తే మనకి దట్ ఈస్ నథింగ్ బట్ ఈస్ట్ ఇండియా అసోసియేషన్, బాంబే అసోసియేషన్, ఇండియన్ లీగ్ అండ్ ఇండియన్ అసోసియేషన్ అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఈ పార్టీలు అనేవి స్థాపించబడ్డాయి. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి దాదాపుగా 1770s నుంచి అండ్ 1930 మధ్యలో ఉన్న పార్టీస్ అనమాట.
సో క్వశ్చన్స్ లిబరల్గానే ఉంటాయి. పార్టీ ఎవరు స్థాపించారు అంటే మోస్ట్లీ అది మనకి ఈజీగా అనిపిస్తుంది, కానీ పార్టీని ఎప్పుడు స్థాపించారు అంటేనే అది కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది. కాబట్టి ఒక్కసారి మీరు ఇయర్స్ ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ నోన్ యాజ్ ద లక్ బక్ష్? సో లక్ బక్ష్ అని చెప్పేసి ఎవరిని పిలుస్తారని అడుగుతున్నారు. కుతుబుద్దీన్ ఐబక్. ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే అండ్ డిస్కస్ చేసిందే కూడా. కుతుబుద్దీన్ ఐబక్ని లక్ బక్ష్ అని పిలుస్తారు. అండ్ కుతుబుద్దీన్ ఐబక్ యొక్క కొడుకు ఎవరైతే ఉన్నారో సన్, అండ్ హీఈస్ కాల్డ్ యాజ్ అ ఆరామ్ బక్ష్. సో ఇవి మనకి ఆల్రెడీ తెలిసినవే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎవరైతే అల్లావుద్దీన్ ఖిల్జీ ఉన్నారో, సో అల్లావుద్దీన్ ఖిల్జీని సికిందర్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. సో సికిందర్ ఈజ్ అ టైటిల్ ఆఫ్ అల్లావుద్దీన్ ఖిల్జీ. అండ్ ఆరామ్ బక్ష్ కుతుబుద్దీన్ ఐబక్ యొక్క కొడుకు. కుతుబుద్దీన్ ఐబక్ని లక్ బక్ష్ అని కూడా పిలవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇంకొక పర్సన్ ఉన్నారు మనకి, షేర్ షా సూర్. సో షేర్ షా సూర్కి షేర్ ఖాన్ అనే బిరుదు ఉంది, అండ్ న్యాయసింహ అనే బిరుదు కూడా ఉంది అంట. న్యాయసింహ అండ్ షేర్ ఖాన్ అనే బిరుదులు మనకి షేర్ షా సూర్కి ఉన్నాయి. అలాగే నెక్స్ట్ మొఘల్స్ డైనాసిటీకి వచ్చేటప్పటికి ఆలంగీర్ అని ఎవరిని పిలుస్తారని అడగచ్చు. సో దట్ ఈజ్ ఔరంగజేబ్. సో ఆలంగీర్ అని చెప్పేసి ఔరంగజేబ్ని పిలవడం జరుగుతుంది. అలాగే శ్రీకృష్ణ దేవరాయని మనకి ఆంధ్ర భోజుడు అని చెప్పి పిలుస్తారు. అండ్ శివాజీకి ఉన్న టైటిల్ ఛత్రపతి. శివాజీ గారికి ఛత్రపతి, శ్రీకృష్ణ దేవరాయల్ గారికి ఆంధ్రభోజ అనే టైటిల్స్ ఉన్నాయి. ఔరంగజేబ్ యొక్క టైటిల్ ఆలంగీర్. న్యాయసింహ షేర్ ఖాన్ అని చెప్పేసి షేర్షాని పిలవడం జరుగుతుంది. సికిందర్ అనేది అల్లావుద్దీన్ ఖిల్జీకి యొక్క టైటిల్గా చెప్పొచ్చు. ఆరామ్ బక్ష్ అనే ఆయన కుతుబుద్దీన్ ఐబక్ యొక్క సన్గా చెప్తాం. అండ్ కుతుబుద్దీన్ ఐబక్ యొక్క ఇంకొక పేరు వచ్చేటప్పటికి లక్ బక్ష్గా కూడా చెప్తాం. అలాగే కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. ఇండియన్ నెపోలియన్ అని చెప్పేసి ఎవరిని పిలుస్తారో అని అడుగుతారు. ఇండియన్ నెపోలియన్ అని చెప్పేసి సముద్రగుప్తుని పిలవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండియన్ అలెగ్జాండర్ అని ఎవరిని పిలుస్తారు అంటే లలితాదిత్య. సో లలితాదిత్యుడు ఎవరైతే ఉన్నారో సో ఆయనని మనకి ఇండియన్ అలెగ్జాండర్ అని పిలుస్తారు. ఇండియన్ నెపోలియన్ అని సముద్రగుప్తుని పిలవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి అశోకుడికి వచ్చేటప్పటికి దేవనాం ప్రియ అలాంటి టైటిల్స్ అన్నీ కూడా అశోకునికి ఉన్నట్లుగా మనకి శాసనాలు చెప్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సెంగుత్తవన్, తమిళనాడు చరిత్రలోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్గా సెంగుత్తవన్ని చెప్పొచ్చు. ఈ సెంగుత్తవన్కున్న ఇంకొక టైటిల్ వచ్చేటప్పటికి ఎర్రచెర ఈజ్ అ టైటిల్ ఆఫ్ సెంగుత్తవన్గా చెప్తారు. అలాగే నరసింహవర్మన్ వన్. సో నరసింహవర్మన్ వన్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క టైటిల్ వచ్చేసి వాతాపి కొండ. గంగైకొండ అని రాజేంద్ర చోళుడికి టైటిల్ ఉంది. వాతాపికొండ అని టైటిల్ ఉన్నది ఎవరికి అంటే నరసింహవర్మన్ వన్కి. అలాగే నెక్స్ట్ సెంగుత్తవన్కి ఎర్రచెర అనే టైటిల్ ఉంది. అండ్ లలితాదిత్య అని ఇండియన్ అలెగ్జాండర్గా ఈయన పిలవడం జరుగుతుంది. ఇండియన్ నెపోలియన్గా సముద్రగుప్తుని పిలుస్తారు. అలాగే అశోక 2 కింద ఎవరికి టైటిల్ ఉంది అంటే కనిష్క. సో కనిష్కుని సీజర్ అని చెప్పేసి పిలుస్తారు. అశోక 2 అని కూడా పిలవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి చంద్రగుప్త 1. చంద్రగుప్త 1కి ఉన్న టైటిల్ ఏంటి అంటే మహారాజాధిరాజా అనే టైటిల్ చంద్రగుప్త 1కి ఉంది. గుప్తా డైనాసిటీలో మహారాజాధిరాజా అనే టైటిల్ని గెలుచుకున్న వ్యక్తి చంద్రగుప్త 1గా చెప్తారు. సముద్రగుప్తుడికి ఇండియన్ నెపోలియన్తో పాటు కవిరాజా అనే టైటిల్ కూడా ఉంది అండి. కవిరాజా టైటిల్ ఈజ్ ఆల్సో దేర్ ఫర్ దట్ సముద్రగుప్త. అలాగే నెక్స్ట్ చాలాసార్లు ఎస్ఎస్సి ఆర్ఆర్బి లాంటి ఎగ్జామ్స్లో స్ట్రెస్ చేసిన క్వశ్చన్గా చెప్తాం. చంద్రగుప్త 2 టైటిల్ అడిగారు. చంద్రగుప్త 2ని సాకారి అని పిలుస్తారు, అంటే శకులని హరించిన వాడు అని. సాకారి లేదా విక్రమాదిత్య అనే టైటిల్స్ మనకి చంద్రగుప్త 2కు ఉన్నాయి. విక్రమాదిత్య అని చెప్పేసి గుప్తా డైనాసిటీలో చంద్రగుప్త 2ని పిలవడం జరుగుతుంది. అలాగే హర్షవర్ధనునికి ఉన్న టైటిల్గా దేన్ని చెప్తామంటే శీలాదిత్య అని కూడా చెప్తాం. సో ఇవి మొత్తానికి మనకి ఏన్షియంట్ ఇండియా అండ్ మిడీవల్ ఇండియాలో ఉన్న టైటిల్స్. ఒకటి అశోకునికి దేవనాం ప్రియ లాంటి టైటిల్స్ ఉన్నాయి. అశోకుని తర్వాత ఎవరైతే కనిష్కుడు ఉన్నాడో ఆయనకి అశోక 2 అనే టైటిల్ ఉంది. సో వాళ్ళ తర్వాత వచ్చిన గుప్తా డైనాసిటీలో చంద్రగుప్త 2ని విక్రమాదిత్య సాకారి అని పిలుస్తారు. సముద్రగుప్తుని ఇండియన్ నెపోలియన్ అని పిలుస్తారు. కవిరాజా అని పిలుస్తారు. మహారాజాదిరాజాని చంద్రగుప్త 1ని పిలుస్తారు. గుప్త వంశం తర్వాత వచ్చిన ఏదైతే పుష్యభూతి డైనాసిటీ ఉందో దాంట్లో హర్షవర్ధనుని శీలాదిత్య అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇవి ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దాని నెక్స్ట్ ఎవరైతే మనకి మిడీవల్ ఇండియా ఉందో మిడీవల్ ఇండియాలో లక్ బక్ష్, ఆరామ్ బక్ష్,
అండ్ అల్లావుద్దీన్ ఖిల్జీని సికిందర్, షేర్షాని న్యాయసింహ, అలంగీర్ ఔరంగజేబ్. సో ఇవి కొన్ని టైటిల్స్గా చెప్తాం. మోడర్న్ ఇండియా వచ్చేటప్పటికి డిఫరెంట్ టైటిల్స్ ఉన్నాయండి. మోడ్రన్ మను అని చెప్పేసి ఎవరిని పిలుస్తారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మోడ్రన్ మను అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. మనకి గాంధీని జాతిపిత అని పిలుస్తాం, బాపు అని పిలుస్తాం, మహాత్మా అని పిలుస్తాం. ఈ 3 టైటిల్స్ డిఫరెంట్ పర్సన్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ బాపు అని పిలిచింది ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ గారు. అలాగే జాతిపిత అని చెప్పేసి మనకి బోస్ పిలవడం జరిగింది. మహాత్మా అని చెప్పేసి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గాంధీని అనడం జరిగింది. సో ఇలా డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ టైటిల్స్ ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక పర్సన్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ కుండా ఇంకొక టైటిల్ ఏంటి అంటే ఫ్రంటియర్ గాంధీ. ఫ్రంటియర్ గాంధీ అని చెప్పేసి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ కూడా పిలవడం జరుగుతుంది. ఇవి కొన్ని టైటిల్స్ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ చేసేవి. సో నెక్స్ట్ క్వశ్చన్, హిందీ ఈజ్ అన్ అఫీషియల్ లాంగ్వేజ్ కమ్స్ అండర్ విచ్ ఆర్టికల్? మనం ఆల్రెడీ అనుకుంటాం కూడా, క్వశ్చన్స్ అన్నీ కూడా ఏ ఆర్టికల్ రిలేటెడ్గా అడుగుతున్నారు. లైక్ ప్రెసిడెంట్ రిలేటెడ్ టు విచ్ ఆర్టికల్, వైస్ ప్రెసిడెంట్ రిలేటెడ్ టు విచ్ ఆర్టికల్, కాగ్ రిలేటెడ్ టు విచ్ ఆర్టికల్. అలాగే హిందీ అనేది దేవనాగరి స్క్రిప్ట్ కింద, దేవనాగరి లిపి కింద హిందీ అనేది అఫీషియల్ లాంగ్వేజ్గా రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చెప్తుంది అని అడిగారు. ఆర్టికల్ 343 క్లాస్ 1. సో ఇది వరకు ఎస్ఎస్సిలో ఉన్న ప్రీవియస్ క్వశ్చన్ ఏంటంటే అఫీషియల్ లాంగ్వేజ్ మీద. భారతదేశంలోని రాజ్యాంగంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఆర్ డీల్స్ బై విచ్ షెడ్యూల్ అని అడిగారు. దట్ ఈస్ ద 8th షెడ్యూల్. సో మనకి 8th షెడ్యూల్లో అఫీషియల్ లాంగ్వేజెస్ అనేవి ఉంచబడ్డాయి. ఈ క్వశ్చన్ ఎక్కువగా అడగడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ ఇదే కాన్సెప్ట్ మీద ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగారు. ఆర్టికల్ 343 క్లాస్ 1 వచ్చేటప్పటికి హిందీ ఈజ్ అ అఫీషియల్ లాంగ్వేజ్ అని చెప్పడం జరుగుతుంది. అలాగే నిన్న హిందీ దివాస్ ఎప్పుడు అనే క్వశ్చన్ వచ్చింది నిన్న షిఫ్ట్లో. ఈరోజు హిందీ ఈజ్ అ అఫీషియల్ లాంగ్వేజ్ కమ్స్ అండర్ విచ్ ఆర్టికల్ అని వచ్చింది. సో నెక్స్ట్ వన్, హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ ఏషియా క్రికెట్ కౌన్సిల్? ఏషియా క్రికెట్ కౌన్సిల్కి హెడ్ ఎవరని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి జయా షా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఇది మనకి 31st జాన్ మంత్ 2021 కరెంట్ అఫైర్. అప్పుడు అపాయింట్మెంట్. నేను ఆల్రెడీ మీకు చెప్తానే ఉన్నాను, అపాయింట్మెంట్స్, ఒబిచురీస్, స్పోర్ట్స్ న్యూస్, బుక్స్ అండ్ ఆదర్ ఇవి ఏవైనా సరే గత కొద్ది రోజులుగా ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్లో జాన్, ఫెబ్, మార్చ్ మంత్లో వస్తున్నాయి. మోస్ట్లీ జాన్ మంత్ స్ట్రెస్ చేసి అడుగుతున్నారు. ఈ అపాయింట్మెంట్ కూడా దానికి సంబంధించింది. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్కి సంబంధించి అపాయింట్ అయిన పర్సన్ జైషా. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది కొలంబోలో ఉంది. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి జాన్ మంత్లోనే ఈ అపాయింట్మెంట్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అపాయింట్మెంట్గా కెజా కెలాస్ అనే పర్సన్ని చెప్పొచ్చు. కెజా కెలాస్, ద ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఎస్తోనియా. ఎస్తోనియాకి ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికైన ఆమె ఏమో. సో కెజా కెలాస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి సంజీవ్ కపూర్. సంజీవ్ కపూర్. సో ఈయన వచ్చేటప్పటికి ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్కి చైర్మన్గా ఎన్నికయ్యారు. ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్కి సంజీవ్ కపూర్ జాన్ మంత్లో అపాయింట్ అవ్వడం జరిగింది చైర్మన్గా. కెజా కెలాస్ ఈజ్ అ ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఎస్తోనియా. ఇదే అపాయింట్మెంట్స్లో జైషా కూడా ఉన్నారు. ఏషియా క్రికెట్ కౌన్సిల్కి చైర్మన్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఇవన్నీ జాన్ మంత్లో అపాయింట్మెంట్సే. సో ఇవి కాకుండా నెక్స్ట్ సిద్ధార్థ రాయ్ అని చెప్పేసి ఇంకొక పర్సన్. సో సిద్ధార్థ రాయ్ మనకి ఏదైతే ఎల్ఐసి ఉందో, లైఫ్ ఇండియన్ కార్పొరేషన్, దీనికి ఎండీగా, నూతన ఎండీగా పదవీ బాధ్యతల్ని చేపట్టిన పర్సన్ ఎవరు అంటే సిద్ధార్థ రాయ్. ఇవన్నీ జాన్ మంత్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్. సో నెక్స్ట్ వన్, ఫిఫా వరల్డ్ కప్ 2022 విల్ బీ హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ అని అడిగారు. ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. దట్ ఈస్ అ ఖతార్. ఆల్రెడీ మనం ఫుట్బాల్ గేమ్స్ అవార్డ్స్ చెప్పుకున్నప్పుడు ఏదైతే మనం ఈ కోపా అమెరికన్ కానీ యూరో కప్ కానీ చెప్పుకున్నప్పుడు దీన్ని డిస్కస్ చేసాం. ఫిఫా వరల్డ్ కప్ 2022 అనేది ఖతార్లో జరగబోతుంది. సో ఆల్రెడీ ఫిఫా అడిగారు కాబట్టి మోస్ట్లీ రిపీటెడ్ అవుతుంది. లేకపోతే ఈ సంవత్సరం మనకి మెయిన్గా ఒలింపిక్స్ ఉన్నాయి కాబట్టి దీని నుంచి కూడా క్వశ్చన్స్ అడగచ్చు. ఒకటి, ఒలింపిక్స్ 2020 ఏదైతే పోస్ట్ పోన్ అయిందో ఇది ఈ సంవత్సరం జరిగింది. ఆ ఒలింపిక్స్ 2020 అనేది ఎక్కడ జరిగింది అంటే దట్ ఈస్ అ టోక్యో. నెక్స్ట్ 2024 2024లో ఎక్కడ జరగబోతున్నాయి ఒలింపిక్స్ అంటే దట్ ఈజ్ ఇన్ ప్యారిస్గా చెప్పొచ్చు. నెక్స్ట్ 2028 ఒలింపిక్ గేమ్స్ అనేవి ఏ కేంద్రంగా జరగబోతున్నాయి అంటే దట్ ఈజ్ అ లాస్ ఏంజల్స్. అండ్ నెక్స్ట్ 2032 ఒలింపిక్ గేమ్స్ అనేవి ఎక్కడ జరగబోతున్నాయి అంటే బ్రిస్బెన్ ఇన్ ఆస్ట్రేలియా. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. బ్రిస్బెన్ ఇన్ ఆస్ట్రేలియాలో 2032లో నిర్వహిస్తారు. 2028లో లాస్ ఏంజల్స్, 2024లో ప్యారిస్. ఇవి ఒలింపిక్ గేమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఒలింపిక్ గేమ్స్ చూసాం, ఫిఫా చూసాం. అండ్ దాని తర్వాత మోస్ట్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏవి అంటే కామన్వెల్త్ గేమ్స్గా
చెప్పొచ్చు. సో కామన్వెల్త్ గేమ్స్ వచ్చేటప్పటికి ఫస్ట్లో అంటే 2010లో ఇండియాలో నిర్వహించారు. ఇండియాలో ఢిల్లీ కేంద్రంగా కామన్వెల్త్ గేమ్స్ ఎప్పుడు నిర్వహించారు అంటే 2010లో. సో దాని తర్వాత వివిధ ప్రాంతాల్లో మనకి ఏమంటారు ఈ కామన్వెల్త్ గేమ్స్ని నిర్వహించుకుంటూ వచ్చారు. అండ్ 2018లో మనకి ఈ కామన్వెల్త్ గేమ్స్ని గోల్డ్ కోస్ట్ అనే ప్రదేశంలో నిర్వహించారు. రీసెంట్ది అయితే ఇదేనండి. సో ఎందుకంటే కామన్వెల్త్ గేమ్స్ అనేవి ప్రతి 4 ఇయర్స్కి ఒకసారి జరుగుతాయి. 2010లో ఢిల్లీ కేంద్రంగా నిర్వహించారు. రీసెంట్గా అయితే 2018లో నిర్వహించారు గోల్డ్ కోస్ట్ ఇన్ ఆస్ట్రేలియా. నెక్స్ట్ కామన్వెల్త్ గేమ్స్ అనేవి ఎప్పుడు జరగబోతాయి అంటే ఆబ్వియస్లీ ఇన్ 2022. సో 2022లో ఈ కామన్వెల్త్ గేమ్స్ని ఎక్కడ నిర్వహిస్తారు అంటే ఇంగ్లాండ్లోని బ్రిహింగమ్ ప్రదేశం ఏదైతే ఉందో సో అక్కడ దీనిని నిర్వహిస్తారు. 2022 అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2026 2026 వెన్యూ కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ కోలాలంపూర్ ఇన్ మలేషియా. సో మనకి 2026లో మలేషియా, 2022లో ఇంగ్లాండ్, 2018లో ఆస్ట్రేలియాలో నిర్వహించడం జరిగింది. సో ఇవి కామన్వెల్త్ గేమ్స్కి సంబంధించినవి, ఇవి ఒలింపిక్స్కి సంబంధించినవి. ఇండియా విషయానికి వస్తే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏది అంటే ఖేలో ఇండియా యూత్ గేమ్స్. సో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మొట్టమొదటిసారిగా ఢిల్లీలో నిర్వహించారు. దాని తర్వాత పూణేలో నిర్వహించారు. దాని తర్వాత అస్సాంలోని గౌహతిలో నిర్వహించారు. సో అస్సాంలోని గౌహతిలో 2020లో నిర్వహించడం జరిగింది. ఎందుకంటే 2020 జాన్ మంత్లో అది నిర్వహించారు. అండ్ నెక్స్ట్ ఈ సంవత్సరం ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి జరగలేదు. ఈ సంవత్సరం జరగాల్సిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ ఇయర్ జరగబోతున్నాయి. నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో. అది కూడా ఎక్కడ అంటే హర్యానా, పంచకులా ఇన్ హర్యానా. అంటే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2021 విల్ బీ కండక్టెడ్ ఇన్ 2022 ఇన్ పంచకులా ఆఫ్ హర్యానాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇవి కొన్ని వెన్యూస్ నెక్స్ట్ జరగబోయే గేమ్స్కి సంబంధించి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంగెస్ట్ టన్నెల్ ఇన్ ద వరల్డ్. ఇది మనం చాలాసార్లు చాలా క్లాసెస్లో చెప్పుకున్నది గోతార్డ్ బేస్ టన్నెల్. సో ప్రపంచంలోని అతిపెద్ద సొరంగంగా గోతార్డ్ బేస్ టన్నెల్ని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ భితర్కనికా నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్. సో భితర్కనికా నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ ఒడిస్సా. అండ్ ఇది కూడా మనం డిస్కస్ చేసాం. ఒడిస్సాలో భితర్కనికా నేషనల్ పార్క్ ఉంది, యాజ్ వెల్ యాజ్ సిమ్లిపల్ నేషనల్ పార్క్ ఉంది. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఎస్విఎస్ లాంటి నేషనల్ పార్క్స్ ఉన్నాయి. తమిళనాడులో గిండి, మధుమలై నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సైలెంట్ వ్యాలీ లాంటి నేషనల్ పార్క్స్ వచ్చేసి మనకి కేరళలో ఉన్నాయి. బాందీపూర్, బన్నేర్ఘట్, నాగర్హోల్ లాంటి నేషనల్ పార్క్స్ అన్ని కర్ణాటకలో ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏదైతే మనకి మహారాష్ట్ర, సో మహారాష్ట్రలో కూడా మనకి సంజయ్ గాంధీ లాంటి ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ అన్ని కూడా మహారాష్ట్రలో ఉన్నాయి. ఇలా డిఫరెంట్ నేషనల్ పార్క్స్ అన్ని కూడా డిఫరెంట్ స్టేట్స్లో ఉన్నాయి. అయితే నార్త్ ఈస్ట్ ఇండియాలో స్ట్రెస్ చేసి వైల్డ్ లైఫ్ అండ్ నెక్స్ట్ బర్డ్ శాంచురీస్ గురించి అడిగారు. ఇప్పుడు మళ్ళీ నేషనల్ పార్క్స్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఇండియాలో అడుగుతున్నారు. ఒడిస్సాలో సిమ్లిపల్, భితర్కనికా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ నేషనల్ పార్క్సే. అండ్ వీటిని పక్కన పెడితే ఒడిస్సాలో ఇంపార్టెంట్ లేక్ ఒకటి ఉంది, దాని పేరు చిల్కా లేక్. చిల్కా లేక్ ఈజ్ అ సాల్ట్ లేక్. భారతదేశంలోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సాల్ట్ లేక్గా దేన్ని చెప్తామంటే చిల్కా లేక్ ఇన్ ఒడిస్సా. అలాగే ఒడిస్సాలో ఇంపార్టెంట్ పోర్టుగా దేన్ని చెప్తామంటే పారాదీప్. భారతదేశంలో పారాదీప్ పోర్ట్ అనేది ఎక్కడుందంటే ఒడిస్సాగా మీరు పెట్టచ్చు. ఒడిస్సా కోస్టల్ ఏరియాని ఏమని పిలుస్తారు అంటే ఉత్కల్ కోస్టల్ ఏరియా అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అలాగే ఒడిస్సా యొక్క గవర్నర్గా ఎవరున్నారు అంటే గణేషి లాల్ గారు ఉన్నారు. ఒడిస్సా యొక్క చీఫ్ మినిస్టర్గా ఎవరున్నారంటే నవీన్ పట్నాయక్ ఈజ్ అ ఒడిస్సా చీఫ్ మినిస్టర్. సో ఇవి కాకుండా బిలాయ్ ఉక్కు కర్మాగారం కానీ, బిలాయ్ ఈజ్ ఇన్ ఛత్తీస్గఢ్ అండ్ రూర్కెల్లా ఉక్కు కర్మాగారం దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఒడిస్సా. సో ఇవి ఒక్కసారి ఒడిస్సాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకోండి. రూర్కెల్లా ఈజ్ ఇన్ ఒడిస్సా, పారాదీప్ ఈజ్ ఇన్ ఒడిస్సా అండ్ ఉత్కల్ ఈజ్ ఇన్ ఒడిస్సా, చిల్కా లేక్ ఈజ్ ఇన్ ఒడిస్సా. అలాగే ప్రతి సంవత్సరం కూడా మనకి ఆలివ్ రెడ్ టర్టిల్ నెస్ట్లింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఒడిస్సాలోనే జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ రిలేటెడ్ టు బ్యాటిల్ ఆఫ్ టెరైన్. సో మనకి బ్యాటిల్ ఆఫ్ టెరైన్ ముఖ్యంగా 2 యుద్ధాల గురించి చెప్తాం, 11-11-91, 11-11-92. సో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్, సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్. ఈ 2 బ్యాటిల్ ఆఫ్ టెరైన్స్లో పాల్గొన్న వ్యక్తులు ఎవరు అంటే ఒకటి మహమ్మద్ గోరీ పాల్గొన్నారు అండ్ సెకండ్ వన్ పృథ్వీరాజ్ చౌహాన్ కూడా పాల్గొనడం జరిగింది. పృథ్వీరాజ్ చౌహాన్ వర్సెస్ మహమ్మద్ గోరీ. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ అని అడిగితే ఇది ఆన్సర్ పెట్టచ్చు. సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ అని అడిగితే 11-11-92 అని ఆన్సర్ పెట్టచ్చు. కానీ అలా ఇయర్స్ అడగకుండా ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్లో ఎవరు విన్ అయ్యారు అని అడిగితే దట్
ఈస్ పృథ్వీరాజ్ చౌహాన్గా చెప్పొచ్చు. సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్లో ఎవరు విన్ అయ్యారు అంటే మహమ్మద్ గోరీ విన్ అయ్యారని చెప్పొచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. 11-11-91-92 తర్వాత 11-11-94 దట్ ఈస్ అ బ్యాటిల్ ఆఫ్ చాంద్వార్. జయచంద్రన్కి అండ్ మహమ్మద్ గోరీకి మధ్య బ్యాటిల్ ఆఫ్ చాంద్వార్ అనేది 11-11-94లో జరిగింది. సో ఇవి ఢిల్లీ సుల్తాన్స్ ఎస్టాబ్లిష్మెంట్కి ముందర ఏన్షియంట్ ఇండియా యొక్క వైభోగం అయిపోయిన తర్వాత ఈ రెండింటికి మధ్యలో ఈ ట్రాన్సాక్షన్ పీరియడ్లో ఈ యుద్ధాలు జరిగాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. ఈ యుద్ధాలు తర్వాత నెక్స్ట్ అంత పెద్ద యుద్ధాలుగా చెప్పేది పానిపట్టు యుద్ధాలనే. ఎందుకంటే మనకి మిడీవల్ ఇండియా స్టార్టింగ్లో టెరైన్ యుద్ధాలు వస్తాయి, మిడీవల్ ఇండియా మధ్యలో మనకి పానిపట్టు యుద్ధాలు వస్తాయి, మిడీవల్ ఇండియా ఎండింగ్లో ఆంగ్లో కర్ణాటిక్ వార్సు, ఆంగ్లో మైసూర్ వార్సు ఇవన్నీ కూడా దాంట్లో రావడం జరుగుతుంది. తల్లికోట యుద్ధం, రాక్షసి తంగడి యుద్ధం, సో ఇవన్నీ కూడా అప్పుడు వస్తాయి. కాబట్టి పానిపట్టు అండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ అనేది ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 1526, సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 1556. నెక్స్ట్ వన్, వెన్ వాజ్ చాంపరన్ సత్యాగ్రహ వాజ్ స్టార్టెడ్? 1917. 1917లో చాంపరన్ సత్యాగ్రహ స్టార్ట్ అయింది. దీన్ని ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే బీహార్లో. ఎవరు అధ్యక్షత వహించారు అంటే గాంధీ అధ్యక్షత వహించడం జరిగింది ఈ చాంపరన్ సత్యాగ్రహకి. గాంధీ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని నీలిమందు విప్లవం అంటాం, ఇండిగో రివల్యూషన్ అని కూడా పిలుస్తాం. ఇది తీన్ కాతియా అనే సిస్టమ్కి వ్యతిరేకంగా జరిగింది. భారతదేశంలో తీన్ కాతియా సిస్టమ్కి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం అన్న, నీలిమందు దానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం అన్న, బీహార్లో గాంధీ మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేసిన ఉద్యమం అన్న అది చాంపరన్ సత్యాగ్రహ అనే వస్తుంది. 1917 దట్ ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. 1917 తర్వాత 1918. 1918లో గాంధీ 2 సత్యాగ్రహాలు చేశారు. అవి కూడా గుజరాత్లోనే చేశారు. ఒకటి కేద్ సత్యాగ్రహ, 2 అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్. అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ ఎప్పుడు చేశారు? 1918. ఎవరు చేశారు అంటే గాంధీ. ఎక్కడ చేశారు అంటే దట్ ఈస్ గుజరాత్. సేమ్ కేద్ సత్యాగ్రహకి కూడా అదే రావడం జరుగుతుంది. 1919లో ఏం స్థాపించారు అంటే ఆల్ ఇండియా ఖిలాఫత్ ఉద్యమం అనే దాన్ని స్థాపించడం జరిగింది. 1919లో ఏ చట్టం వచ్చింది అంటే రౌలత్ చట్టం వచ్చింది. రౌలత్ చట్టాన్ని బ్లాక్ చట్టం అని చెప్పేసి, బ్లాక్ యాక్ట్ అని ఎవరు పిలిచారు అంటే దాన్ని మహాత్మా గాంధీ గారు పిలిచారు. 1919లో భారతదేశంలో జరిగిన అతిపెద్ద మారణకాండగా దేన్ని చెప్తారంటే జలియన్ వాలాబాగ్. 2019కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న భారతదేశపు చరిత్రలోనే వన్ ఆఫ్ ద మాస్కర్ లేదా వన్ ఆఫ్ ద మారణకాండగా దేన్ని చెప్తారంటే జలియన్ వాలాబాగ్ని. అదే టైంలో పంజాబ్ జనరల్గా ఉన్నది ఎవరు అంటే జనరల్ ఓడయ్యర్. ఈ ఏదైతే జలియన్ వాలాబాగ్ ఘటన జరిగిందో దాని మీద వేసిన కమిషన్ ఏమని పిలుస్తారంటే హంటర్ కమిషన్. 18th సెంచరీలో హంటర్ కమిషన్ని బ్రిటిషర్స్ అపాయింట్ చేశారు. అది విద్యా వ్యవస్థ గురించి. 19th సెంచరీలో బ్రిటిషర్స్ మళ్ళీ తిరిగి హంటర్ కమిషన్ని ఏర్పాటు చేశారు. అది జలియన్ వాలాబాగ్ మారణకాండం ఏదైతే ఉందో సో దాన్ని విచారించడానికి 2 హంటర్ కమిషన్స్ ఆర్ దేర్. 18th సెంచరీకి సంబంధించి ఇస్తున్నారా, 1920sకి సంబంధించి ఇస్తున్నారా, ఆ టైం పీరియడ్ బట్టి ఆ హంటర్ కమిషన్ అనేది దేని మీద కోసం వేశారు, దేన్ని విచారించడానికి వేశారు అనేది మీరు ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. హంటర్ కమిషన్ అని పైన ఇచ్చి ఇయర్ కనుక స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తే సో మీరు రీజన్ ఇయర్ని బట్టి ఎడ్యుకేషనా, జలియన్ వాలాబాగ్ ఉదాంతమా, సో అలాంటి ఆన్సర్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అది ఒక్కటే ఇక్కడ మీరు మెయిన్గా చూసుకోవాల్సింది ఎగ్జామ్లో. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ గ్రీన్ హౌస్ గ్యాస్ అని అడిగారు. ఇది అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి మీరు ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. మీకు ఫస్ట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏంటి అనేది క్లారిటీ ఉంటే సో ఆప్షన్స్లో ఎన్ని ఇచ్చినా మీరు ఆన్సర్ పెట్టగలరు. ముఖ్యంగా మీరు తీసుకోవాల్సింది ఒకటి వాటర్ వేపర్. ఎక్కువగా ఆప్షన్ కాంబినేషన్లో ఇది కనిపిస్తుంది, నీటి ఆవిరి. సో నీటి ఆవిరిని కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ లేదా ఎఫెక్ట్లో తీసుకుంటారు. వాటర్ వేపర్ తర్వాత నెక్స్ట్ ఉన్నది ఓజోన్. ఓజోన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్లోరో ఫ్లోరో కార్బన్స్ని కూడా తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కార్బన్ డయాక్సైడ్ ఈజ్ దేర్. అండ్ నెక్స్ట్ నైట్రస్ ఆక్సైడ్ ఈజ్ దేర్. ఆక్సైడ్ ఆఫ్ నైట్రస్ లేదా నైట్రస్ ఆక్సైడ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సల్ఫర్ ఆక్సైడ్స్ అండ్ ఆర్టిఫిషియల్ కెమికల్స్. ఆర్టిఫిషియల్ కెమికల్స్ కానీ, నైట్రస్ ఆక్సైడ్ కానీ, సల్ఫర్ ఆక్సైడ్ కానీ, కార్బన్ డయాక్సైడ్ కానీ, క్లోరోఫ్లోరో కార్బన్ కానీ, ఓజోన్ కానీ, వాటర్ వేపర్ కానీ అండ్ యాజ్ వెల్ యాజ్ అ మీథేన్, CH4 దట్ ఈస్ అ మీథేన్. ఇవి ఏమున్నా సరే ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్లోకి కన్సిడర్ చేస్తారు. సో ఆప్షన్స్ని బట్టి ఒకవేళ మీకు అక్కడ వాటర్ వేపర్ ఇచ్చి మిగతా ఆప్షన్స్లో ఏదైనా మీకు యురేనియం కానీ, థోరియం కానీ, ఇంకా డిఫరెంట్ ఆక్సిజన్ కానీ సో ఇలాంటివి ఇస్తే కనుక ఆక్సిజన్,
హైడ్రోజన్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వాటర్ వేపర్, హీలియం ఇలా ఇచ్చి దీంట్లో గ్రీన్ హౌస్ గ్యాస్ ఏది అంటే మీరు వాటర్ వేపర్ తీసుకోవచ్చు, లేదా నైట్రస్ ఆక్సైడ్, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆక్సిజన్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి హీలియం, నెక్స్ట్ వచ్చేటప్పటికి క్రిప్టాన్ ఇలా ఇచ్చి దాంట్లో ఏది అంటే నైట్రస్ ఆక్సైడ్ తీసుకోవచ్చు. అది ఆప్షన్స్ బట్టి ఉంటుందండి. గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ వల్ల ఏం జరుగుతుంది అంటే అట్మాస్ఫియర్ అనేది వేడెక్కుతుంది. వాతావరణం వేడెక్కడానికి, గ్లోబల్ టెంపరేచర్ పెరగడానికి, లేదా వాతావరణంలో టెంపరేచర్ అనేది రైజ్ అవ్వడానికి ఏం కారణం అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి కారణంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్స్ అనేవి దేనికి కారణం ముఖ్యంగా అంటే యాసిడ్ రైన్స్. యాసిడ్ రైన్స్కి కారకాలుగా చెప్పే వాటిలో ముఖ్యంగా ఉండేవి సల్ఫర్ ఆక్సైడ్ అండ్ నైట్రస్ ఆక్సైడ్గా కూడా చెప్పొచ్చు. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి.